మళ్ళీ చెప్తున్నాను, అక్కడ నిర్వాసితులు భూమి కోల్పోయిన వాళ్ళ గురించి మాట్లాడే కన్నీటి పట్టు రావట్లేదు, నోటమడి మాట్లాడలేదు మీకు. నేను చెప్తాను, అధికారంలో ఉన్నారు 3 పార్టీలు. అంటే మీరు చాలా జాగ్రత్తగా అన్నింటినీ అనుసంధానం చేస్తాడు. డేటా సెంటర్ ద్వారా వస్తాయని భావిస్తున్న ఉద్యోగాలకి, ఆల్రెడీ కోల్పోయిన 6,000 ఉద్యోగాలకి మధ్య ఉన్న మొత్తం డీటెయిల్స్ అన్నీ సమగ్రంగా విశ్లేషించారు. జారిపోతున్న ఉద్యోగాల్ని జారిపోయిన వాటిని పట్టుకోవాలి. ఇప్పుడు వస్తాయి అని చూపిస్తున్నది 200, 300, అంటే ఆ పర్టికులర్ ఫ్రేమ్లో ఉండేది 200, 300. భవిష్యత్తులో మీరు అన్నట్టు ఒక 20,000, 3,000, 4,000 రావచ్చు. మా స్టీల్ ప్లాంట్ డెవలప్ చేయండి, ఉన్నాను 10,000 మంది తీశారు. అది మా క్యాపిటల్ మంది ఇస్తే ఇక్కడే 15,000 వస్తాయండి. మాకు కడపలో రిజర్వేషన్ సహా అక్కడ ఒక 8,000, 10,000 ఉద్యోగాలు వస్తాయండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మరి హైదరాబాద్ ఇంకోటి చెప్తానండి, వాడితే సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఇన్ హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ అండి 2024 నాటికి 25 ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే అదేంటండి 2 లక్షల కోట్లు వచ్చినాయి అంటున్నారు, నిజం కదా? హైదరాబాద్ కంపేర్ చేయండి. హైదరాబాద్లో 3 లక్షల కోట్లకు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ చేరుకుంటుంటే 10 లక్షల మంది దాదాపుగా ప్రత్యక్షంగాను అనుసంధానంగా ఆధారపడి దీని మీద జీవిస్తుంటే, కర్ణాటకలో 5 లక్షల కోట్లకు వచ్చే సంవత్సరానికి చేరుకుంటాయండి. నాటి జోక్ అండి. ఇవాళ మరి ఆంధ్రప్రదేశ్ మీరు సిఆర్టీఎల్ ఎక్కడికి వెళ్ళినా తెలుగువాడు కనపడతారు, తెలుగు వాళ్ళు అత్యధికులు కోస్తా రాయలసీమలు కనపడతారు. వలసవాదులుగా ముద్ర వేసుకుని ఎంతకాలం బతకాలండి? పైగా వాళ్ళు మారవాడి గారి ఫ్యాక్టరీలో కాళ్ళు మొక్కుతో పనిచేస్తున్నాను అని అనిపించుకోవాలా? దమ్మున్న కాలేజీ ఎవరు యువత గురించి మాట ఏంటంటున్నా, మీ నాయకుని కొలగజ్జి మతపిచ్చి వారసత్వ రాజకీయం నేర్పించి మీరు పెట్టుకోండి. ఇంకోటి కూడా చెప్తున్నా, చాలా మందికి మాట్లాడేసాం 2019 ముందు కంటే ఆ తర్వాత ఉధృతం ఉద్యమం చేసాం. 95% మీడియా చూపించకపోతే నేను కాదు బాధ్యత 26 జిల్లాలో ధర్నా చేసాం, విద్యార్థి యువజన పాదయాత్ర చేసాం, బస్ యాత్ర చేసాం, ఢిల్లీలో ధర్నా ఎన్నిసార్లు చేసాం, 99 చూపించబట్టి నేను బాధ్యుని కాదు. ముఖ్యమంత్రి ఇంటి మీద గౌరవ చేసాం, మీదకి వెళ్ళాం, ప్రధానమంత్రి మీదకి ధర్నా చేసాం, కేంద్ర మంత్రులు కలుసుకున్నాం, నీతి ఆయోగ్ ఇచ్చాం, రిపోర్ట్ ఇచ్చాం, అన్నీ మేము ఆమందిస్తుండగా కూడా ప్రకటించారు రైల్వే జోన్. ఇవాళ ఆ మెయిన్ జోన్ తీసుకెళ్ళిపోయారు. ఇంకో కొత్తగా మొదలు పెట్టారు. ఇవాళ అది అయిపోయిన తర్వాత మోడీ గారు వచ్చారు. మీరు ఇందాక అన్నారు కదా, కేసీఆర్ గారు చక్కగా మాట్లాడారు. ఏం చేస్తారు విధాన సభలో? మీరు మా స్వడబ్బా పరడబ్బా ఇద్దరం కలిసి పరస్పర డబ్బా కొట్టుకున్నాం. ఇవాళ కొత్తగా తీసుకొచ్చారు. ఇది కొత్త లైన్లు ఇంకొక 21,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు పెడుతుంది. ఎలక్ట్రిసిటీ లైన్స్ వేస్తానికి అధునాతు ఎవరికైనా రాయలసీమలో పెట్టిన ఆదాని గారి ఫ్యాక్టరీ కోసం ఉత్తరాంధ్రకు అనుసంధానం చేయాలి ఆదాని డేటా సెంటర్కి. ఈయనకి వేలాది ఎకరాలు, లక్షలాది ఎకరాల భూములు ఇచ్చారు కదా బ్యాచ్కి. అనుసంధానం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో డబ్బులు ఖర్చు పెట్టిస్తా ఉన్నారు. ఇది కొత్త ప్రాజెక్ట్ అంట. ఇంకోటి కూడా వాళ్ళు మోడీ గారికి వచ్చింది. కృష్ణా గోదావరి జిల్లా బేసించి కడుపు రగులుపోతా ఉంది. గవర్నర్ గంశెట్టి కృష్ణారావు గారు కోర్టులో కేసు వేశారు. భూమి కుంగిపోతుందండి, గ్యాస్ ఇస్తున్నారు, అన్యాయం అయిపోతామని చెప్తుంటే ఆ గ్యాస్ని మేమే అడిగామంటే ఆంధ్రప్రదేశ్లో, తర్వాత తెలంగాణ వేసి నాకు తెలుగు జాతి మొత్తం కావచ్చు, ఖచ్చితంగా చెప్తున్నా 100 రూపాయలు ఇంటింటికి గ్యాస్ ఇవ్వమని. ఇచ్చిన తర్వాత గ్యాస్ని తరలించుకెళ్ళిపోవచ్చు. 50% మన రాష్ట్రానికి రాయల్టీ రావాల్సింది, ఒకసారికి ఇవ్వట్లేదు. మన శ్రీకాకుళం వరకు లైన్ వేసుకున్నాం. ఇప్పుడు శ్రీకాకుళం నుంచి మోడీ గారు అంగులని ఆ గుజరాతీ మారవాడి గారి ఫ్యాక్టరీలు ఉన్నాయి, అక్కడికి లైన్ వేసుకోవడానికి అద్భుతమైన విజయం అంటారు. అదేంటండి, మా పొట్టలో మా భూగర్భంలో గ్యాస్ని తీసుకెళ్ళిపోవటం, మా భూగర్భం తెలంగాణలో ఉన్న తీసుకుని వాళ్ళకి ప్రైవేటైజ్ చేయడానికి చూడటం బొగ్గు గనుల్ని, ఇది గొప్ప అద్భుతమైన విజయం ఏంటండి. కృష్ణపట్నం అనే అద్భుతమైన స్మార్ట్ సిటీ అండి. నాకు అర్థం కావట్లేదు, స్మార్ట్ సిటీ కృష్ణపట్నం అంట. మీకు కృష్ణపట్నం అనేది స్మార్ట్ సిటీగా కనపడుతుందండి, అది హైదరాబాద్ తలదేనేలాగా. అక్కడి నుంచి ప్రభుత్వ సంస్థతో హైదరాబాద్ బాత్ పెట్టిన పైప్ లైన్స్ వేస్తుంది. కృష్ణపట్నం పోర్టు ఎవరిదే వాళ్ళ? అదని. హైదరాబాద్కి అనుసంధానం ఎవరికి లాభం? డబ్బులు వేసేది కేంద్ర ప్రభుత్వం. దయచేసి ఒక బానిస రాజ్యంగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయమని ఎందుకంటానంటే, ఇప్పుడున్న అధికారంలో పార్టీ ఈ దిక్కుమాల ఆదాని అండ్ కంపెనీ వల్ల లక్షల కోట్ల నష్టం అవుతుంది. ఏది వాళ్ళకి ఇచ్చిన ప్రాజెక్టులు, కాంట్రాక్టులు, మన్ను మశానాలు, ఎలక్ట్రిసిటీల వల్ల అని చెప్పి మీరు కోర్టులో కూడా కేసేశారు. దీన్ని కన్ఫర్మ్ చేస్తుంటే అమెరికాలో ఒక ముఖ్యమైన నేత, జగన్ గారి పేరు లేకపోయినా లంచం తీసుకున్నారు అని చెప్పి ఈ కేసు నడుస్తుంది. మీరు ఇప్పుడు ఆదాని గారి మీద మీరు మాట్లాడరు, వాళ్ళు మాట్లాడరు. మీరు తాడు డబ్బాలు తీసుకుని వాళ్ళ మీద వాళ్ళ తాడు మీరు కుటుంబాలు కొట్టుకుంటే మీ ఫ్యాన్స్ అందరూ వీరభద్రం చేసుకోవాలా? రాష్ట్రానికి ఏం కావాలి? కనీసం ఒక తమిళనాడు, నేను బాధపడతాను, తమిళనాడు చూసి నేర్చుకోవాలి ఖచ్చితంగా. నేను తక్కువగా ఆత్మనిర్భరత లేదని నాకు ఇంతకుముందు నేను తెలియజేయాలి అనుకున్నాను. ఇవాళ మీరు కొట్టుకోవడానికి, మీ స్వార్థం కోసం, మీ కేసుల కోసం, మీకు రేపొద్దున ఏమొస్తుందని భయం కోసం మీరు వాళ్ళ తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవం,
ఎందుకంటే మీరు రెండు రాష్ట్రాలు ఉన్నాయని చెప్తారు కదా, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. కనీసం తెలంగాణలో ఉన్న పోరాటతత్వం ఉంది. తెలంగాణ సాయుధ పోరాటం ఎంత గొప్పగా సాగింది, శ్రీకాకుళం సాయుధ పోరాటం అన్నింటిలో చూసుకోవాలి మనం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంటే బానిస రాజ్యం మీరు క్రియేట్ చేస్తే తీసుకెళ్ళి వాళ్ళ ముందు పెడుతున్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని భావితరాలు మాత్రం దయచేసి సరే, మెడికల్ కాలేజ్